మీ ప్రశ్నకు సమాధానించాలనిస్తుంది. తాతకు మీరు మినిమం అంటే అక్కడికి వచ్చిన తర్వాత 41 రోజులు తప్పకుండా మీరు తాతగారిని సమాధానం ఇంకొక గొప్ప కార్యక్రమానికి సహకరించినటువంటి అన్నగారు అవసరం గమనించాలి. అందరూ పూర్తి చేయొద్దండి. రాముడి తాత రామశతో మనకి అన్నదానం జరుగుతున్నది. దయచేసి ఎవరు అన్నాన్ని నిర్దేశించుకున్న గారు ఆ డబ్బులో మాత్రమే వేయాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి భక్తులు అనుసరించాల్సిన కోరుతూ ఆ డబ్బులలో మాత్రం వేయండి. మీరు అక్కడే వేసిపోతున్నారు. దయచేసి సహకరించాల్సిందిగా భక్తాదులు కోరుకుంటున్నాం. మేము డబ్బులలో చేతులు కడిగద్దండి. దయచేసి మీ చివరన వెనక సైడ్ బ్రాకెట్ దగ్గర గమ్ము ఏర్పాటు కార్యకర్తలు తీసుకొని స్వీకరించాల్సిన కోరుతున్నాం. దయచేసి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ రామిరెడ్డి తాత దిగంబర కల్లూరులోని శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవము ఈరోజు కల్లూరు గ్రామంలో వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పంచామృత అభిషేకము, అర్చన, మహాహారతి 10 గంటలకు శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి శోభయాత్ర కల్లూరు పురవేదలకుండా బయలుదేరినది. మధ్యాహ్న హారతి అనంతరము 12 గంటలకు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ దాదాపుగా 40,000 మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అన్నప్రసాద విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరము భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తాతగారి ప్రసాదంగా భావించి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వారికి ఆయురారోగ్యాలు అష్టసంపదలు సిద్ధిస్తాయనే నమ్మకంతో వారు అన్ని 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ నలుమూల నుంచి వస్తుంటారు. వారందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ ఈ అవధూత రామిరెడ్డి తాత గారి తీర్థప్రసాదాలు స్వీకరించి తాతగారి ఆశీస్సులు పొంది కృపా కటాక్షాలు పొందాలని కోరుతూ శ్రీ అవధూత రామి रामरेड्डी ताता की रामरेड्डी ताता की रामरेड्डी ताता की रामरेड्डी ताता की ब्रदर మీ తల కొంచెం అడగండి. रामरेड्डी ताता की యాడి పోతున్నావు? ఈరోజు మన కల్లూరులో రామిరెడ్డి తాత ఆశ్రమం ఏదైతే ఉందో
ఇక్కడ 32వ ఆరాధ్య వార్షికోత్సవం జరుగుతుంది. ఇక్కడ రామిరెడ్డి తాత ఆశీస్సులతో నిత్యం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, ఏదైతే మన గోశాల అయితే కానీ ఇక్కడ కాబట్టి ఆ రామిరెడ్డి తాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటూ, అట్లాగే ప్రభుత్వం తరఫు నుండి కూడా ఏవైతే సహకారం అందించగలుగుతామో అది కూడా అందించడానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తాను.